చేయగలుగుతావా? ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అదేవిధంగా తెలుగులో గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? స్వాతంత్ర దినోత్సవం అంటే తెలుసు, గణతంత్ర దినోత్సవం అంటే చెప్పాలి. రాజ్యాంగం మన చేతిలోకి వచ్చింది. ఇంకా అర్థమైన రీతి కంటే ఒకే ఒక మాట, అదేంటంటే మనల్ని పరిపాలించే నాయకుల నుంచి మనుషుల చేత మనం ఎన్నుకునే నాయకులు పరిపాలించే రోజు కూడా అనొచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా మన బైబిల్ భాషలోకి వస్తే ఫరో చేతిలో నుండి మోషే గారి చేతిలో లేదా దేవుని చేతిలో వాడబడడం. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని వేరే వాళ్ళు పరిపాలించేటప్పుడు ఆ యొక్క పరిపాలన నుంచి మనుషుల పరిపాలన కాదు, కానీ దేవుని యొక్క పరిపాలనలోకి మనము రావడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. మనకి ఆ విముక్తి రావడానికి ప్రధానమైన కారణము ఏమిటనంటే మనము కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. కీర్తనలు 133:1. కీర్తనలు 133:1 మనము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం. మనము ఈ యొక్క రిఫరెన్స్ చాలాసార్లు మనము చదివి ఉంటాము, కానీ ఏంటంటే ఈ యొక్క రిఫరెన్స్ చదువుతాం కానీ ఇందులో ఉన్నది పాటించడానికి కొన్నిసార్లు మనకున్న వ్యక్తిగత విషయాల పట్ల మనము వెనకంజు వేస్తూ ఉంటాం. నిజంగా 77 సంవత్సరాల క్రితము మనకి స్వాతంత్రం కానీ లేకపోతే గణతంత్రం కానీ ఇవన్నీ పొందామనంటే ప్రధానమైన కారణం ఏంటంటే అప్పుడులో ఉన్న మన పెద్దలకి ఉన్న ఐక్యత మాత్రమే. ఒక ఐక్యతగా ఉన్నారు కాబట్టి ఆ బానిసత్వం నుంచి బయటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మోషే గారు ఉన్న దినాల్లో కూడా అప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ ప్రజలందరూ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఆ బానిసత్వం నుంచి కూడా బయటికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా సంఘంలో ఉన్న మనమందరమే కూడా ఐక్యతగా మనము ఉంటే ఎన్నో కార్యాలు మనం చేయగలము, ఎన్నో విషయాలను మనము పొందగలము. కానీ ఐక్యత లేకపోతే మన జీవితంలో మనము ఏమి కూడా సాధించలేము. నిజంగా ఐక్యత ఎక్కడి నుంచి ముందు మనకి స్టార్ట్ అవ్వాలంటే మొట్టమొదటిగా ఏంటంటే కుటుంబంలో నుంచే స్టార్ట్ అవ్వాలి. భర్త భార్యలు మొట్టమొదటిగా ఐక్యత కలిగి ఉండాలి. వారి వ్యక్తిగత జీవితాలలో ఇద్దరు ఐక్యత లేకపోయినా బయటికి ఇంకా ఐక్యత రాదు. మందిరం వరకు ఐక్యత రావాలంటే ఒక భర్త భార్యకి ఇద్దరికి ఐక్యత ఉండాలి. మనకి కుటుంబంలో గొడవలు లేకపోతే కుటుంబంలో అల్లర్లు లేకపోతే కుటుంబంలో చాలా విధాలుగా అపవాది డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే ఎన్ని రకాలుగా కుటుంబంలో డిస్టర్బ్ చేసినా కూడా ఇబ్బంది పెట్టినా కూడా భర్త భార్యలు ఎన్ని గొడవలు ఉన్నా ఉదయం వచ్చిన గొడవ రాత్రికి తగ్గిపోవాలి, లేకపోతే రాత్రి వచ్చింది ఉదయంకైనా తగ్గిపోవాలి. అంటే కుటుంబంలో ఎలాంటి అలజడులు వచ్చినా భర్త భార్యలు మొట్టమొదటిగా ఐక్యత కలిగి ఉంటే వారిని చూసి పిల్లలు కూడా ఐక్యతగా ఉంటారు. ఈరోజు చూసినట్లయితే అనేక మంది అన్నదమ్ములకి ఐక్యత లేదు, అదేవిధంగా అక్క చెల్లెలు కూడా ఐక్యత లేదు, కుటుంబాలకి కూడా ఐక్యత లేదు. అంటే స్టార్టింగ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఐక్యతగా ఉంటేనే వారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా ఐక్యత వస్తుంది. ఎప్పుడైతే మనకి కుటుంబంలో ఐక్యత వస్తుందో బయటకు వచ్చిన తర్వాత సమాజం దగ్గర కూడా మనకి ఐక్యత వస్తుంది. సమాజం దగ్గర ఐక్యత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే మందిరానికి వచ్చిన మన జీవితంలో కూడా మందిరంలో కూడా ఐక్యతగా ఉంటాము. దేవునికి స్తోత్రం. మీరు న్యూస్ చూస్తున్నారా లేదో తెలియదు, కానీ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తిని చాలామంది కొట్టడం జరిగింది. తను ఏదైతే టోల్ గేట్ ఎలాగుంటుంది, వెహికల్ వెళ్తుంది, వెహికల్ వెళ్ళిన తర్వాత వాటికున్న స్కానర్ లేకపోతే దానికి ఉన్న దాన్ని బట్టి డబ్బులు ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోయి ఆ గేట్ అనేది పైకి వెళ్ళిన తర్వాత వెహికల్ వెళ్ళిపోతుంది. అలాగా టోల్ గేట్ దగ్గర ఏంటంటే ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత అది మనీ కట్ అయినా కూడా కట్ అవ్వలేదు అనేటట్లుగా ఆ వ్యక్తి మీదకి దాడి చేశారు. చాలామంది కొట్టడం కూడా జరిగింది. అది సోషల్ మీడియాలో ఎవరో వీడియో తీసి పెట్టారు. పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు అనుకుని మరి కొట్టారో ఏమో తెలియదు, కానీ ఆ వ్యక్తి కోసము కొన్ని వందల వెహికల్స్ వస్తాయి. అతను ఎవరంటే ఒక లాయర్, ఒక న్యాయస్థానంలో పనిచేసిన ఒక లాయర్. వాళ్ళందరూ ఒక యూనిట్గా వచ్చి నేను వీడియో చూసేసరికి నేను అనుకుని ఇది సినిమా లేకపోతే నిజమా అనుకున్నాను.
కొన్ని వందల వెహికల్స్ అన్నీ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వచ్చి ఆ టోల్ గేట్ని తీశారు, ఆ టోల్ గేట్కి ఉన్న పర్మిషన్లు తీశారు. నెక్స్ట్ సుమారుగా ఒక 5 కోట్లు దానికి జరిమానా కూడా వేశారు. ఎవరైతే కొట్టారో వీళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకు ఇది ఏకం జరిగిందంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మందిరంలో ఉన్న మనము కూడా మన మందిరంలో ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది కలిగినప్పుడు మనం అందరం ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉండి మన కుటుంబాలని, మన సంఘంలో ఉన్న వాళ్ళని మనము అందరము కలిసి ఉన్నట్లయితే మనం అందరము చక్కగా ఐక్యతగా ఉంటేనే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఐక్యత లేనప్పుడు మనము ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంత వాక్యము విన్నా, లేకపోతే ఎన్ని పాటలు పాడినా కూడా ఐక్యత అనేది లేకపోతే మనం దేనికి పనికిరామండి. దేవునికి స్తోత్రం. అయితే ఐక్యత ద్వారా మన జీవితాలు అనేది ఎంతో చక్కగా మనము చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు కానాను చూశారు. లేకపోతే ఐక్యత లేకపోతే ఇక్కడే ఉందాము, ఇక్కడే ఫరో చేతిలో దెబ్బలు తిందాము, ఇక్కడే బానిసత్వంగా ఉందాం, ఇక్కడే మట్టి పీసుకుందాము, ఇక్కడే అన్ని పనులు చేసుకుందాం, మనకెందుకు నీ మాట నేను విన్ను, నా మాట నువ్వు వినొద్దు అని అంటే ఇంకా ఇప్పటికీ కూడా వారి జీవితం అలాగే ఉండేదేమో. కానీ వాళ్ళలో ఐక్యత వచ్చింది కాబట్టి వారు ఏంటంటే ఆశీర్వాదకరమైన ప్రదేశాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలు మనం చూసినట్లయితే మనందరికీ బాగా తెలిసిన 2 కుటుంబం ఎవరంటే అవ్వ, ఆదామే. వారి జీవితంలో కొంతవరకు ఐక్యత కలిగి ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. ఏదైతే దేవుడు వాళ్ళకి ఆజ్ఞగా ఇచ్చారో ఆ ఆజ్ఞ తినకూడదనేది తినకుండా చాలా చక్కగా ఉన్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఏంటంటే వారిలో ఐక్యత లేకపోవడం బట్టి భర్త చెప్పిన మాట లేకపోతే దేవుని చెప్పిన మాట మానేసి అవ్వగారు ఏంటంటే పండు తినడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ చిన్న గ్యాప్ ద్వారా ఏంటంటే వారి జీవితంలో వాళ్ళు ఐక్యత పోయారు. ఐక్యత పోవడం ద్వారా ఇప్పటికీ అటు పరిణామాలు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే తినొద్దని పండు తినడం జరిగింది. అదేవిధంగా బైబిల్ ఇంకొక సంఘటన ఉంది. అదేంటంటే తిరగొద్దన్న ప్రదేశము తిరిగారు. ఎవరంటే లోతు భార్య. వాళ్ళు ఒక కుటుంబమే, వాళ్ళు చక్కగా ఉన్నారు. ఆ రోజుల్లో అనకూడదు కానీ లోతు యొక్క కుమార్తెలు 2 పరిశుద్ధంగా ఉన్నారు అనే ఒక రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ అంత చక్కగా పరిశుద్ధంగా ఉన్నారని అంటే తల్లిదండ్రులు ఎంతో కొంత పరిశుద్ధంగా ఉండడం బట్టి అలాంటి పరిశుద్ధమైన ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకానొక సందర్భంలో దేవుడు వెనక్కి తిరగొద్దు అనేటప్పుడు వెనక్కి తిరగడము జరిగింది. అంటే చూడండి ఏ విధంగా ఉన్నారు. అంటే కొంతవరకు చాలా చక్కగా ఐక్యతగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో అయితే ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి తిరగడం జరిగింది. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1లో ఒక మంచి మాట రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రేమతో మనము ఒకరినొకరు సహించుకోవాలి. నిజంగా ఐక్యత గురించి ఎంత గొప్ప మాట అంటే మన ఆత్మీయ జీవితంలో ఐక్యత అనేది చాలా ముఖ్యమండి. కానీ చూసినట్లయితే మనం ఎన్నోసార్లు ఏంటంటే వింటాము, దేవుని యొక్క వాక్యము విని చాలా చక్కగా ఒక ఐక్యతగా ఉంటాము. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనకి సాతానుడు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ అదే ఒక మర్చిపోతూ ఉంటాము. నెక్స్ట్ మనము ఇక్కడ చూసినట్లయితే నిజంగా ప్రేమ ద్వారా, ప్రేమ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఏంటంటే ఉండాలనుకుంటాడు. చూడండి, ఆ మధ్య నేను ఒక చిన్న కొటేషన్ నేను చదివాను. అదేంటంటే ఈ మధ్యన చాలామంది ఏంటంటే భర్త భార్యలు ఎక్కువగా విడాకుల జోలికే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఐక్యత ఉండదు. తను ఎస్ అంటే తను నో అంటాడు, లేకపోతే తను ఒకటంటే ఆమె వేరే ఒక మాట అనడము. అంటే వారి ఇద్దరి జీవితంలో ఐక్యత లేదు, ఒకే దాని మీద వాళ్ళిద్దరూ ఉండకపోవడం బట్టి ఎవరి జీవితాలు వాళ్ళే జీవిద్దాము అనే ఐక్యత మనకు అవసరం లేదని విడిపోతూ ఇప్పుడు చూసినట్లయితే కోర్టులో ఎక్కువ కేసులు ఈ యొక్క విడాకులకు సంబంధించిన కేసులే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు విడాకులు తీసుకుంటారంటే చాలామంది ఒక కొటేషన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన రక్త సంబంధం ఉంటే వాళ్ళు విడిపోరట. వారిది ఏంటంటే శారీరక సంబంధం లేకపోతే ఏదో పెళ్ళి అనే ఒక బంధం కాబట్టి వాళ్ళు విడిపోయారు. అదే నాన్న ఎన్నిసార్లు కొట్టినా, నాన్న ఎన్నిసార్లు తిట్టినా నాన్న వదిలేస్తారా? లేకపోతే తల్లి ఎన్నిసార్లు కొట్టినా, తండ్రి ఎన్నిసార్లు తిట్టినా, లేకపోతే అన్నదమ్ముడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా, లేకపోతే అక్క చెల్లెలు ఏ విధంగా బాధ పెట్టినా వాళ్ళు విడిచిపెడతారా అంటే విడిచిపెట్టరు. ఎందుకంటే అది రక్త సంబంధం. ఇదేంటంటే రక్త సంబంధం కాదు అనే
రీజన్ బట్టి ఏంటంటే విడిపోతూ ఉంటారు. నిజంగా గమనించినట్లయితే ప్రేమ ద్వారా మనము ఐక్యత అనేది పొందొచ్చండి. అంటే ఎన్నిసార్లు మనకి ఏ విధంగా కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రేమ ద్వారా మనం ఏంటంటే ఐక్యత మనము పొందవచ్చు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5లో ఇంకొక మాట కూడా ఐక్యతకి సంబంధించి దేవుడు రాయడం జరిగింది. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతకరమైన మాట అండి. నిజంగా మన జీవితంలోనే ఆయన మరణమును పునరుద్ధానమును మనం తెలుసుకున్న మన 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 దగ్గర ఉండవలసింది ఏంటంటే ఐక్యత మనము ఉండాలి. ఎన్నోసార్లు దేవుని సేవకుల ద్వారా విన్న మాటలే, ఐక్యత గురించి అనేక సందర్భంలో సేవకుల ద్వారా విన్న మాటలే. అయినా కూడా మన జీవితంలో ఐక్యత లేనట్లయితే మనము ఎన్ని స్వాతంత్రాలు లేకపోతే ఎన్ని గణతంత్రాలు ఎన్ని మనము పొందినా, మనము శారీరకంగా స్వాతంత్రం మనము పొందినా కూడా ఆత్మీయంగా మనము స్వాతంత్రం పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో లేదా నా జీవితంలో మనము ఐక్యత కలిగి ఉంటామో మనము ఆశీర్వాదము కూడా కలిగి ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.